కల్ప్యతాం వసంత ఋతువైన కారణం చేత భోగకారకం. భోగముల యందు అనురక్తి కలుగుతుంది, కానీ అది నైమిత్తిక కాలం. అప్పుడే యమదంష్ట్రపైకి వస్తుంది. అందుకని ఆ సమయంలో కలశపెట్టి పరదేవతని ఆరాధన చేస్తే ఆవిడే తమోగుణాన్ని రజోగుణాన్ని కూడా పోగొడుతుంది. తమోగుణాన్ని పోగొట్టేది శారదా నవరాత్రుల్లో పోగొడుతుంది, అందుకే మహిషాసుర మర్దనం. రజోగుణాన్ని పోగొట్టేది వసంత నవరాత్రుల్లో పోగొడుతుంది, సీతాస్వరూపంగా రావణ సంహారానికి కారణమైంది. కాబట్టి ఆ తల్లి తమోగుణ రజోగుణ భేదనం చేసి సత్వగుణం వైపు నడిపిస్తుంది, యమదంష్ట్ర నుండి కాపాడుతుంది. అందుకని వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చెయ్యాలి. మనం ఇక్కడ చేస్తున్నాం కదా సువాసిని పూజ. సువాసిని పూజ అమ్మవారి నామాలతో కాదు, సువాసిని పూజ సువాసిని నామములతో. సువాసిని పూజలో సువాసిని నామములు ఉంటాయి. అమ్మవారి